కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో గుంతల రహిత రహదారులే లక్ష్యంగా 1080 కోట్లతో 21,220 కిలోమీటర్ల మేర పనులు చేపట్టి ఇప్పటికే 12,724 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక రెవెన్యూ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని రాష్ట్ర, జిల్లాలో రోడ్ల అభివృద్ధి పనుల ప్రగతిని వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో 1080 కోట్ల నిధులతో రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టామని అన్నారు. వీటిలో ఇప్పటికే 65% పనులు పూర్తయ్యాయని తెలిపారు. రోడ్ల మరమ్మతులను వేగంగా పూర్తి చేసే క్రమంలో నాణ్యతా విషయంలో రాజీ లేకుండా రోడ్ల నాణ్యతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ద్వారా విచారణ చేయనున్నామని అన్నారు. ఎక్కడైనా నాణ్యత ప్రమాణాలు లోపిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏలూరు జిల్లాలో 98 కోట్లతో 174 రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఇవి కాక వరదల్లో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పెదవాగు ప్రాజెక్టు నుండి వరద నీటి మూలంగా పోయిన రహదారుల మరమ్మతులకు, నూజివీడిలో పెద్ద చెరువు గండి వలన పాడైన రహదారి మరమ్మతులకు 4 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. సిఆర్ఎఫ్ నిధుల కింద 43.05 కోట్లతో 2 పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం, జిల్లాలో చేపట్టిన గుంతల రహిత రహదారుల నిర్మాణాలను ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్ఎండ్బి ఎస్సీజీ జాన్ మోషే, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్ జీవి శేషగిరి తదితరులు ఉన్నారు. అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 1066 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 21,220 కిలోమీటర్ల గుంతలమయమైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పటికే 12,274 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరమ్మతులు చేయలేనటువంటి వర్క్స్ కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీబీ ద్వారా జిల్లా మండల కేంద్రాల రోడ్లను కూడా ఫేజ్ 1 కింద కూడా 3,014 కోట్లతో చేపట్టినటువంటి 1,244 కోట్ల కిలోమీటర్లను రోడ్లు, బ్రిడ్జిలను నిర్మాణము 666 కిలోమీటర్లు కూడా ఇప్పటికే పనులు మొదలుపెట్టి చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ కూడా ముఖ్యంగా ఈ జిల్లాకు రాష్ట్రంలోనే హైయెస్ట్ ఈ రహదారుల నిర్మాణం కోసం 94 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు చేసి ఎక్కడికక్కడ రాత్రింబగలు కూడా కష్టపడుతూ మా యొక్క ఇంజనీర్లకు కూడా ఆదేశాలు ఇస్తూ, కలెక్టర్ గారు కూడా ఎన్నో ఆదేశాలు ఇస్తున్నారు, రివ్యూలు చేస్తూ ఉన్నారు. మా సెక్రటరీ గారు, నేను కూడా ప్రతి వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఈ రోడ్లు గుంతలు లేని రాష్ట్రంగా, గుంతలు లేని జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఈరోజు ఏలూరు పట్టణంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతోనే మిషన్ పార్ట్ వాళ్ళు కూడా కొన్ని ఇంకా ఎక్కువ ఉండేటివి కూడా వెహికల్ మూవ్మెంట్ లేనివి, ఫీజబిలిటీ వెహికల్ మూవ్మెంట్ లేని దానికి కూడా వెహికల్ మూవ్మెంట్ కూడా తీసుకువస్తూ ఉన్నాము. అదే కనుక ఇవి కాకుండా వరదలలో వేలేరుపాడు, కుక్కనూరు మండలాలలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటికి కొట్టుకుపోయిన రహదారులకు మరమ్మతులు, నూజివీడిలో పెద్ద చెరువు గండి వలన పాడైన రహదారులకు 4 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఎన్డీబీ కింద
111 కోట్ల రూపాయలు కూడా చేయడం జరిగింది. ఏలూరు కైకలూరు రహదారి పని పూర్తి అయ్యింది. సిఆర్ఎఫ్ నిధుల కింద కూడా 43.50 కోట్లతో 2 పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎస్టీసీ షెడ్యూల్ ట్రైబ్ కాంపౌండ్ కింద 34.50 కోట్లతో బూర్గుంపాడు అశ్వారావుపాట పేట రహదారి పనులు కూడా జరుగుతున్నాయి. ప్రధాన రహదారులకు 3 మతులకు గాను 3 పనులకు 16.80 కోట్లతో ఏలూరు మద్దిలేటిపాలెము, అదేవిధంగా సిద్ధాంతపురం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు 15 కోట్లతో ఏలూరు పట్టణం నందు శనివారపు పేట వద్ద బ్రిడ్జి నిర్మాణం కూడా అంచనాలు రూపొందించాము. త్వరలోనే ఆమోద దశలో ఉన్నాయి. రైల్వే బ్రిడ్జిలు ఇవన్నీ కూడా నూజివీడు బైపాస్ రోడ్డు వీటన్నిటిని కూడా త్వరలోనే చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో రహదారులను మళ్ళీ పూర్వ పద్ధతి యొక్క గత వైభవంలో ఏ విధంగా ఉందో గత ప్రభుత్వం అంత వైభవం ఉన్నదో ఆ రోడ్డు తీసుకురావడానికి శ్రమిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నాటి పాలకులు చేసినటువంటి పాలనలో ఈరోజు అనేకమైనటువంటి కూడా ఈరోజు రహదారులను కూడా నడవలేని పరిస్థితికి వచ్చాము. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం మాకు భారం అయినప్పటికీ రహదారులు వస్తే మనకు టూరిజం పెరుగుతుంది, తర్వాత వెహికల్ మూవ్మెంట్ వస్తుంది, గ్రామాల అభివృద్ధి జిల్లా అభివృద్ధి అవుతుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేపట్టాము. త్వరలోని ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నాటు వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించి యువగళం పేరుతో మొక్కవోని దీక్షతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన పాదయాత్ర పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు రాష్ట్ర ప్రజల భవిష్యత్పై పూర్తి భరోసా నింపిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. యువగళం పాదయాత్రకు 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే చంటి నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు జరిగిన పరిణామాలను వివరించారు. ఇక అధికారం చేపట్టిన అనంతరం తనదైన శైలిలో ముందుకెళ్తున్న ఆయన తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగించారని ఎమ్మెల్యే చంటి ప్రశంసించారు. ఈ సమావేశంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాస్, మారం అను, బౌరోతు బాలాజీ, తవ్వ అరుణకుమారి, కడియాల విజయలక్ష్మి, బొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కుప్పం నుంచి మరి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేటికి అది జరిగి 2 ఏళ్ళు అయింది. అంటే 2024లో ఏమైందనేది మనకు తెలియదు. కాబట్టి 2025 వచ్చేసరికి ఆ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏ విధంగా మారింది, ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారనేది తెలుసుకోవడానికి ఆ రోజున ఆ నిర్ణయం సాహసోపేత నిర్ణయం వల్ల ఏం జరిగిందనేది మనందరికీ కూడా తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా, ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ కూడా, మైకు తీసేసుకున్నా, నుంచోటానికి స్టూల్ లేకుండా చేసినా సరే ఆ గవర్నమెంట్కి ఎదురొడ్డి పోరాడి కార్యకర్తల్ని, యువతని అందరినీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కూడా మనం ఈ విధంగా పోరాటం చేస్తేనే మన హక్కులు మనకు ఉంటాయని చెప్పి ఆయన నిర్విఘ్నంగా ఆ పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చారు. అనేక మంది అనేక చోట్ల నుంచి ఏ జిల్లాలో జరిగినా కూడా అన్ని జిల్లాల్లోంచి వెళ్ళి మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా ఆయనకి ఏ విధంగా మన అందరం కూడా సహకరించామనేది అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మరి ఆయన పాదయాత్ర ఆగట్లేదన్న ఉద్దేశంతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారో ఈయన్ని అరెస్ట్ చేస్తే ఆయన పాదయాత్ర ఆపేస్తారన్న ఉద్దేశంతో దొంగ కేసు బనాయించి ఏ విధంగా అరెస్ట్ చేసి ఈ పాదయాత్రకు ఆటంకం కల్పించాలని అయినప్పటికీ కూడా బెయిలు రాకపోయినా సరే నా పాదయాత్రను నేను కొనసాగిస్తానని చెప్పి మరి అటు తండ్రి కోసం ఏదైతే తిరుగుతూ ఒక పక్క కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మరి ఆ పాదయాత్రని ఏదైతే మరి శ్రీకాకుళం జిల్లాలో ముగింపు చేశారో ఆ రోజున అక్కడి నుంచి సందేశం యువతకి ఏమని ఇచ్చారనేది అందరం కూడా చూసాం. ఈ రోజున మనం ఎంత ఆనందదాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటికీ, ఏ విధమైన అభివృద్ధి చెందుతున్నప్పటికీ అదంతా కూడా ఆ రోజున జరిగిన నిర్ణయం బట్టే ఉంటుంది. ఆ రోజున లోకేష్ గారు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే యువతకి ఏం జరుగుతుందనేది తెలిసేది కాదు. నిజంగా ఆ పాదయాత్ర ఆపుతున్నాడని ఆపేసి ఉంటే అందరూ కూడా ప్రజల భయభ్రాంతులకు గురై ఓటు ఎట్టేశారో కూడా తెలిసేది కాదు. కానీ పోరాట స్ఫూర్తితో ఆయన ఏదైతే చేశారో అది ప్రజలందరికీ లోకేష్ గారు ధైర్యోత్సాహానికి ఈ రోజున మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ సామాన్య మానవుడు సంతోషంగా ఉన్నాడా లేదా అనేది ప్రజలు చూడవలసిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. దాంట్లో కొన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా ప్రజలు దాన్ని గమనించుకుని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి లోకేష్ గారికి ఆ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ మా కార్యకర్తలు కానీ యువత కానీ నాయకులందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎన్డీబీ రోడ్ల పరిశీలనకై ఏలూరు విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి హనుమాన్ జంక్షన్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. ఎమ్మెల్యే చింతమనేనితో పాటు మండల నాయకులు, దెందులూరు నియోజకవర్గ నాయకులు మరియు ఆర్డీఓ అంబరీష్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం జంక్షన్ నుండి పెరికేడు మీదుగా పొనుకొల్లు వయా పెదపాడు నుండి ఏలూరు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులను చింతమనేనితో కలిసి ఆయన స్వయంగా పరిశీలించి జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు పెరికేడు మధ్య జరుగుతున్న ఎన్డీబీ రోడ్ల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే బిల్లులను మంజూరు చేయడం జరిగిందని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే వర్షాలు ప్రారంభం కావడానికి ముందే పెదపాడు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆర్ఎండ్బీ శాఖ ఎస్సీ కాంట్రాక్టర్కు మంత్రి సూచనలిచ్చారు. నేను వస్తున్నా మీ దగ్గరికి. దండలు వేసుకోవడం లేదు, ఏమనుకోకండి. ఎందుకని మనకెందుకని చింతలు ఎందుకని మర్చిపోట్లా మీరు అట్లాగండి అన్న. సబ్గ్రేడ్ వచ్చినప్పుడు
సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ల దావోస్ పర్యటన విజయవంతమైందని, అంతేకాకుండా అనేక పరిశ్రమలను తీసుకురావడంలో సఫలీకృతులయ్యారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు, లోకేష్ల దావోస్ పర్యటనతో పాటు యువగళం చేపట్టి మంత్రి నారా లోకేష్ 2 సంవత్సరాలు పూర్తయిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. వరల్డ్ ఎకానమీ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్లిపోయిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కష్టపడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు దావోస్ పర్యటన పూర్తిగా విజయవంతమైంది. అనేక కంపెనీ ప్రతినిధులతో చలిని చైతం లెక్క చేయకుండా ప్రయత్నం చేసినటువంటి విధానాన్ని మనం రోజు కూడా చూసాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందే రాష్ట్రంగా తయారు చేయడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా ఈరోజు అనేక కంపెనీలతో సమావేశం అవటం, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, నవీల్ మెటల్తో, వీళ్ళతో ప్రత్యేకంగా సమావేశం అవటం, అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడంలో మరి చేసినటువంటి కృషికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువగళం కూడా మరి 2వ సంవత్సరం పూర్తి అయింది. దాని సందర్భంలో కూడా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన చేసినటువంటి పాదయాత్ర వల్లే ఇవాళ ఆయన తిరిగినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచాయి. ఏమైతే సూపర్ 6 హామీ రాష్ట్రంలో ఇచ్చున్నామో ఆ హామీలన్నీ నెరవేరాలంటే, యువతకి భవిష్యత్తు ఉండాలంటే, ఈ రోజున ఉద్యోగాలు రావాలి అంటే తప్పనిసరిగా కంపెనీలు స్థాపించాలి. ఆ కంపెనీలు స్థాపించడం కోసం ముఖ్యమంత్రి గారు దావోస్లో పడినటువంటి కష్టం మరి అప్పటికీ కూడా మర్చిపోలేం. గత ప్రభుత్వంలో గత పాలకులు ఒక్కసారి కూడా వెళ్ళి ఇలాంటి పారిశ్రామిక సదస్సుల్లో పాల్గొని కొత్త కొత్త కంపెనీలు రావడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు. ఉన్న వాటిని కూడా వెళ్ళగొట్టడానికి జే ట్యాక్స్ అనే దాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రం నుంచి తరివేసినటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూసామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏ రకంగా విమర్శించినా 100కి 100 పాళ్ళు మేము ఇచ్చినటువంటి, కూటమి ఇచ్చినటువంటి హామీ ఏమైతే ఉందో సూపర్ 6ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం. దాంట్లో ఊరికనే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎవరైనా విమర్శలు చేయొచ్చేమో, కానీ మేము ప్రజలకు జవాబుదారీ, మమ్మల్ని నమ్మి, కూటమిని నమ్మి ప్రజలు ఓటేశారు కాబట్టి మేము తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. నెరవేర్చి తీరుతాం. ది ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం ఏలూరులో నిర్వహించారు. అధ్యక్షులుగా మద్దాల శేఖర్, కార్యదర్శిగా ఎస్ఎస్డి ప్రసాద్, కోశాధికారిగా ఎం కృష్ణకిషోర్ తదితర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. వీరికి కార్యవర్గ సభ్యులు, పలువురు నాయకులు నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ సమస్యలు ఎన్నెదురైనా అందరం ఐకమత్యంగా అసోసియేషన్ ముందుకు నడిపే విధంగా కృషి చేయాలని కోరారు. అలాగే విధి నిర్వహణలో సమస్యలు తలెత్తితే కార్యవర్గ సభ్యులకు తెలపాలని, అసోసియేషన్ కోసం నిరంతరం కష్టించి పనిచేసి అభివృద్ధి పదంలో యూనియన్ను నడిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. అందరినీ కలుపుకుని ఎన్నికైన సభ్యులందరూ ముందుకు వెళ్తామని అన్నారు. నూతన కార్యవర్గానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.
తొలుత ఎన్నికైన సభ్యులు యూనియన్ కృషికి పాటుపడతామని ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు స్థానిక నరసింహారావుపేట ఓవర్బ్రిడ్జ్ మెట్ల వద్ద ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ జాక్వెస్ మాన్ డాగురే విగ్రహ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అసోసియేషన్ కార్యాలయాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, కౌన్సిలర్ జి హేమసుందర్ పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామని సుమారు 600 మంది ఫోటోగ్రాఫర్లకు మారుతున్న టెక్నాలజీని అందుకోవడానికి శిక్షణా తరగతులు నిర్వహించడానికి అసోసియేషన్కు శాశ్వత భవన నిర్మాణానికి స్థలం ఇప్పించాలని ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఉప్పాల జగదీష్ బాబు, ఉప్పల్పాటి ప్రసాద్, గౌరవ సలహాదారు ఆర్వి సోంబాబు, డివి బాలాజీ, పి సాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మహారాజులందరికీ మా ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఒకసారి రాబోయేది సార్. కిషోర్ గారు కూడా వచ్చున్నారు. వారు ఒకసారి మన స్టేజ్ మీదకి వచ్చి నేను నోట్ చేసుకుంటా, అవసరం వచ్చినప్పుడు రాస్తాను, నీకు ఫోన్ చేస్తానట. నేను కొన్ని 100 మందికి ఫోన్ చేశాను. నా ఫోన్ నేనే లిఫ్ట్ చేస్తాను. నేను ఎవరో లిఫ్ట్ చేయడం కాదు, నేను ఇలా ఉంటే ఎవరో ఒకరు లిఫ్ట్ చేసి చెప్తారు. ఏదైనా మిస్డ్ కాల్ ఉంటే మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను, ఏదుందన్నా సరే. అలాగే ఇప్పుడు రోడ్ల విషయంలో నేను వేసే దగ్గర కూడా ప్రతి విషయంలో కూడా ప్రజలందరూ కూడా ఎక్కువగా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రామచంద్రరావుపేట రావాలి. ఏలూరులో ఉన్న వాళ్ళందరూ రామచంద్రరావుపేట రోడ్డు బాగోతే 2 లక్షల మంది తిట్టుకుంటారు, కాబట్టి అక్కడ వేయాలి. అలాగే నౌకాలమ్మ గుడి దగ్గరికి కనీసం 1,00,000 మంది రోజు తిరుగుతుంటారు, ఆ రోడ్డు వేయాలి. అలాగే బజార్లో 2 లక్షల మంది తిరుగుతుంటారు, పేరాకోనేర్ దగ్గర ఆ రోడ్డు వేయాలి. ముందు ఆ రోడ్లకి ప్రాధాన్యత ఇచ్చా. మన ఇంటి దగ్గర కూడా రోడ్లు ఉంటాయి. ఏలూరు రోడ్లన్నీ వేయాలంటే 1000 కోట్ల రూపాయలు అవుతాయి. 1000 కోట్లు ఒకసారి వచ్చేది ఏం లేదు. నేను ఏదైతే గెలిచిన తర్వాత నేను ఫస్ట్లో కూడా చెప్పా, 50% పనులు ఏలూరుకి చేయగలిగితే చరిత్రలో మిగిలిపోతానని చెప్పా. తప్పనిసరిగా ఆ పని చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తాను. అలాగే మీకు సంబంధించి మీరందరూ కూడా అంటే తెలుగుదేశం పార్టీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఉపయోగాలు అంటే అవి మంచి కోసం ఉపయోగపడతాయి. కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా 100 రూపాయల మెంబర్షిప్ కడితే మీకు ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. అలాగే ప్రతిదీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు మీకు ఏదైతే ఉన్నాయో 100 రూపాయలు కట్టడంతో మీ మెంబర్షిప్కి ప్రతి కార్యక్రమం కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తెలుగుదేశం పార్టీ సభ్యుడికి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. రేషన్ కార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఉద్యోగాలు ఉన్నాయి ఎప్పుడు వస్తున్నాయి అనేది. అలాగే చౌగుడి ప్రతిదీ కూడా ఇలాగే ఎంప్లాయ్మెంట్ ఉంది. గవర్నమెంట్ తరఫున వచ్చే ప్రతి కార్యక్రమం కూడా అందులో వస్తుంది. మీకు అవి ఉపయోగపడతాయి. ఏ పార్టీలకి సంబంధం లేని వారు మీకు మెంబర్షిప్ ఉంటేనే వస్తుందనేది కాదు. మీకు ఆ కార్యక్రమాలు ఏదో వాట్సాప్ వచ్చిందని చూసుకుంటారు, ఇది జరుగుతుంది అనుకుంటా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ మెంబర్షిప్ని కూడా దానివల్ల ఏంటంటే మీరు ఏదో తెలుగుదేశం పార్టీకి కడుతున్నారని కాదు, 100 రూపాయలు కడితే మనకి ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయనే ఉద్దేశంతో మీరు అది తీసుకుంటే మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి. గుర్తి మెంబర్షిప్ ఉంటే అంతే. అవన్నీ మీరేమో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారని మీరేం కండవా కప్పుకోనే అసలు మీరు తీసుకున్నారనేది ఇంకోళ్ళకి తెలియదు. కానీ గవర్నమెంట్ తరఫున ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలియాలనుకుంటే, ఎందుకంటే మీరు రోజు ఏదో కార్యక్రమంలో ఉంటారు, మీరు పేపర్ చదవకపోవచ్చు, పేపర్లో ఆ రోజున అడ్వర్టైజ్మెంట్ ఏదో మూల పడితే మీరు చూడకపోవచ్చు ఇవన్నీ. కానీ ఫోన్ అనేది రోజు చూస్తాం కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుని మీ అందరికీ ఇదంతా మీ సౌలభ్యానికి ఏ విషయంలో అయినా సరే, ఏ చిన్న విషయం వచ్చినా సరే నిరభ్యంతరంగా నా దగ్గరికి రావచ్చు. సమస్య అనేది పరిష్కారం అవుతుంది. న్యాయం పక్కనే నేను ఉంటాను. నా దగ్గర అన్యాయం జరిగింది అని అంటే అవతలవాడు అన్యాయం చేసినట్టే తప్పితే నేను ఎప్పుడు నా దగ్గర ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళకి అంటే నాకు తెలియక జరిగిన దాన్ని సరిచేసే బాధ్యతను నేను తీసుకుంటాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకునే మనిషిని నేను. తప్పనిసరిగా మీరందరూ కూడా అదే విధంగా ఈ కొత్త కమిటీ కూడా ఈ 600 మంది యూనియన్ సభ్యులకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తీర్చవలసిన బాధ్యతను నేను తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్, ది ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు సంఘానికి అధ్యక్షుడిగా ఎటువంటి లాభాపేక్షలు లేకుండా ఐకమత్యంతో అందరినీ సమాన దృష్టితో చూస్తానని సభ్యుల ఐక్యతకు అభ్యున్నతికి కృషి చేస్తానని సభ్యుల సమస్యలపై స్పందించి వారికి అందరికీ అండగా ఉంటానని మన అసోసియేషన్ గౌరవ
గౌరవ మర్యాదలు పెంచే విధంగా కృషి చేస్తానని సంఘంలో మన వృత్తిని పరిరక్షిస్తానని నాపై నమ్మకంతో నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ది ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు సంఘానికి కార్యదర్శిగా ఎటువంటి లాభాపేక్షలు లేకుండా ఐకమత్యంతో అందరినీ సమాన దృష్టితో చూస్తానని సభ్యుల ఐక్యతకు అభ్యున్నతికి కృషి చేస్తానని సభ్యుల సమస్యలపై స్పందించి వారికి అండగా ఉంటానని మన అసోసియేషన్ గౌరవ మర్యాదలను పెంచే విధంగా కృషి చేస్తానని సంఘంలో మన వృత్తిని పరిరక్షిస్తానని నాపై నమ్మకంతో అప్పచెప్పిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని కేసుల త్వరితగతిన పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ తెలియజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రిటైర్డ్ న్యాయమూర్తులకు ఎంపిక చేసిన న్యాయవాదులకు మరియు సోషల్ వర్కర్లకు 40 గంటల శిక్షణా తరగతులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రధాన మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రతిపాదించిన రిసోర్స్ పర్సన్స్తో న్యాయవాదులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో కక్షిదారులను శాస్త్రీయంగా కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల కేసులు త్వరితగతిన పరిష్కరించవచ్చునని కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొదటగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని కావున న్యాయవాదులు అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా జడ్జి మంగాకుమారి, 5వ అదనపు జిల్లా జడ్జి జి రాజేశ్వరి, ఫోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్ ఉమాసునంద, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రిసోర్స్ పర్సన్స్ పుష్ప గుప్తా, దీపక్ డెంగరా మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యం కలిగినటువంటి నైపుణ్యత కలిగి ఉండాలి. సో ఆ నైపుణ్యాన్ని ఇవ్వడం కోసం 40 రోజు 8 గంటల పాటు 5 రోజులు 40 గంటలు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో వేరు కొన్ని పాత్రలు వాళ్ళ ద్వారా వేపించడం ద్వారా మీడియేటర్గా, అలాగే పిటిషనర్స్గా, రెస్పాండెంట్స్గా, న్యాయవాదులుగా, ఈ విధంగా అందరూ ఒక్కొక్క రోల్ చేస్తూ రోల్ ప్లేలు ఉంటాయి. ఈ విధంగా యాక్చువల్గా ట్రైనింగ్ అనంటే వాళ్ళు చెప్తూ ఉంటే మీరు వినడం అనేది కాదు. వీళ్ళు ఆ రోల్స్ని వీళ్ళతో వాటిని ప్లే చేయించడం జరుగుతుంది. అలాగే మీడియేటర్గా వాళ్ళ రోల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అడ్వకేట్లు వాళ్ళ పాత్ర ఉంటుంది. అడ్వకేట్స్ లేకుండా మీడియేషన్ అనేది పూర్తి కాదు. కొంతమంది ఇదేంటంటే అడ్వకేట్స్తో ప్రమేయం లేకుండా ఓన్లీ మీడియేటరు పార్టీల మధ్య జరిగిపోతుంది, లాస్ట్లో ఎక్కడేదో తూతు మాత్రంగా పిలుస్తారేమో అని అనుకుంటున్నారు. అలా కాదు. త్రూ అవుట్ ఎంటైర్ మీడియేషన్ ట్రైనింగ్లో పూర్తిగా 2 అడ్వకేట్లు కూడా ఉంటారు. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళతో సపరేట్ సెషన్స్ అనేవి ఉంటాయి, వాళ్ళతో మాట్లాడతారు. కాబట్టి అసలు పూర్తిగా మనకు మీడియేషన్ అంటే తెలియకుండా ఇంతకాలం మీడియేషన్ గురించే పట్టించుకోకుండా వస్తున్నాము. నిజంగా మీడియేషను ఒక సెంటర్ లాగా మీరు పెట్టుకొని ఇక్కడే కానీ వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసినప్పుడు చేస్తే మీకు ఇట్ విల్ ఫెచ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఎక్స్పోజర్ అండ్ ఇన్ ఆల్ వేస్ అన్ని రకాలుగాను మీకు ఉపయోగపడుతుంది. మనం మనిషిగా ఎదుగుతాం. ప్రతి ఒక్కరికి కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. మనకు తెలుస్తుంది మనం ఇట్లా ఇది ఉందా అన్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ 5 రోజుల పాటు ఈ ట్రైనింగ్ని వాళ్ళు చెప్పేటువంటి చాలా మనకు ఆల్మోస్ట్ అందరూ కూడా సుప్రీంకోర్టు వీటి నుంచి వచ్చేటువంటి వారు అందరూ ఎక్స్పీరియన్స్డ్ మీడియేటర్స్గా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ఇది చేస్తున్నారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మనకు మామూలుగా రాదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పడం ద్వారా మనం దాన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ 199 రూపాయలు మాత్రమే. ఓమౌ జయః.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి విచ్చేసిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గత 12 సంవత్సరాల నుండి వివిధ కారణాలతో మరణించిన మిత్రుల జ్ఞాపకార్థంగా స్నేహాంజలి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్నేహాంజలి ఫ్రెండ్స్ తెలిపారు. స్నేహాంజలి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ మరియు బోర్డు డైరెక్టర్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారాశేషు చేతుల మీదుగా స్నేహాంజలి క్రికెట్ లోగోను ఆవిష్కరించారు. వివిధ కారణాలతో మరణించిన స్నేహితుల జ్ఞాపకార్థంగా 12 సంవత్సరాల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఉల్లింగల చందు స్నేహాంజలి ఫ్రెండ్స్ సర్కిల్ వారు నిర్వహించడం చాలా అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు వారికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహాంజలి ఆర్గనైజర్ ఉల్లింగల చందు, సంతోష్, పట్టా మహేష్, తెలుగుదేశం బీసీ రాష్ట్ర కార్యదర్శి జంపా సూర్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, అగ్గాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ స్నేహితులందరూ కలిసి మరణించినటువంటి మిత్రులకి గుర్తింపుగా వారిని స్మరించుకుంటూ గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నారు. చండీ గారి ఆధ్వర్యంలో వారి స్నేహితులందరూ కలిసి దీనికి కొంతమంది యొక్క సహాయ సహకారాలను తీసుకొని ఆ సంవత్సరంలో కానీ లేదా అంత ముందు సంవత్సరంలో కానీ మామూలుగా ఎవరైనా కానీ మరణించినట్లయితే వాళ్ళ పేరు మీద టోర్నమెంట్ నిర్వహించి ఈ యొక్క సీజను 12వ టోర్నమెంట్గా దీన్ని మన అల్లూరు సీతారామరాజు స్టేడియంలో నిర్వహిస్తున్నారు. వారందరూ కూడా ఈ స్నేహానికి ఒక స్నేహానికి గుర్తింపు, స్నేహం అనేది అది ఎక్కడ కొని తీసుకురాలనేటువంటిది అనే దానికి నిదర్శనంగా గత 12 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి చందు గారికి వారి స్నేహితులందరూ కూడా మరి శుభాభినందనలు తెలియజేస్తూ మరి యొక్క ఈ టోర్నమెంట్ ఒక మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అన్నీ జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. ఓకే. గ్రామ మండల జిల్లా స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసుకుని వాటిని బలోపేతం చేయడం, తద్వారా సంఘ సభ్యుల అభివృద్ధికి సంఘంలోని ప్రతి ఒక్క సభ్యుడు అవిశ్రాంత కృషి చేయాలని, అప్పుడే తమకు సంఘానికి ఒక గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర కురుమ సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ తట్టి అర్జునరావు తెలిపారు. కురుమ సంఘ జిల్లా కార్యవర్గ ఎన్నికను పెద్దపాడు మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం నిర్వహించారు. కురుమ సంఘ జిల్లా అధ్యక్షులుగా దన్నె అశోక్ కుమార్, సెక్రటరీగా సిహెచ్ కృష్ణ, ట్రెజరర్గా గోపాల సత్యనారాయణతో పాటు 20 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక ప్రమాణ స్వీకారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన అశోక్ కుమార్ మాట్లాడుతూ కురుమ సంఘాన్ని బలోపేతం చేసుకుని తాము రాజకీయంగా, సామాజికంగా తగిన గుర్తింపు పొందేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కురుమ సంఘ కార్యవర్గ సభ్యులు ముదుగురు సూర్యనారాయణ, కె గోవిందరావు, గౌరవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు మన యువత ముందుకు వచ్చారు. అప్పటి నుంచి కూడా మన కులం
అన్ని విధాలు వెనకబడే ఉంది. కుల సంఘాలు ప్రయత్నం చేసి కూడా వెనకబడే ఉంది. మన రాష్ట్రం విడిపోయింది, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అయిపోయాం. మనం తెలంగాణ వాళ్ళ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఆస్తుపాస్తులు చాలా కోట్లు ఉన్నాయి. ఆ సంఘంలో నేను వైస్ ప్రెసిడెంట్ గాను ఏదో మంచి పోస్టులు ఇచ్చేవాడు, ప్రతి మీటింగ్ వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని, మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ మనకి ఇక్కడ విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో మన సంఘం లేదు, కురువు సంఘం లేదు, రాష్ట్ర సంఘం ఏమి లేదు. రాయలసీమలో జనాభా ఎక్కువ ఉన్నారు. అనంతపూరు, కడప, కర్నూలు 3 లెక్కేస్తే సుమారుగా 25 లక్షలు ఉంటారు ఇక్కడ. సుమారుగా చెప్పారు, కాస్త ఎక్కువ తక్కువగా. మరి మన జిల్లాలు ఇప్పుడు 3 జిల్లాలు చెప్పారు మన లెక్చరర్గా. 3 జిల్లాలు మనం కనపడుతున్నాం. ఈ జిల్లా లెక్కేస్తే 30 నాకు గుర్తు చెప్తున్నారు, 36 గ్రామాల్లో ఉన్నాం ఇక్కడ లెక్కేస్తే. కృష్ణా జిల్లా కూడా అంతే, 40-30 గ్రామాల్లో ఉన్నాం. గుంటూరు కూడా అంతే, 40 లోపు గ్రామాల్లో మనం ఉన్నాం. డైరెక్టర్ పదవులన్నీ కూడా రాయలసీమ వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లా కాదయ్యా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత మేధావి వర్గమైన డాక్టర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లాలో అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని విద్యా సంస్థలు లేనటువంటి ఒక పెద్ద విద్యా సంస్థలు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నారు, దట్టి అర్జునరావు గారు. అలాగే కృష్ణా జిల్లాలో తెలుగు మహాసభల్లో బంగారు మిఠాయిని ఆ రోజు స్వీట్ గా ఆ ప్రభుత్వం ఆహ్వానించినటువంటి వ్యక్తులు ఉన్నారు మచిలీపట్నంలో. అలాగే గుంటూరులో ఉన్నారు, ప్రకాశం జిల్లాలో ఉన్నారు. ఈ 4 జిల్లాల్లో లక్షలాది మంది కురవలు ఉన్నారయ్యా. ఆ క్రమంలో మన గ్రామ యువత చక్కగా సరే మేము బయలుదేరతాం, వీళ్ళందరినీ సమైక్యపరుస్తాం, ముందు మన జిల్లాని ఏర్పాటు చేస్తామని చెప్పి యువకుడు చాలా కష్టపడి ప్రతి గ్రామం తిరిగి, అయితే ప్రతి గ్రామంలో అంతకుముందు పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు, తెలియకపోవచ్చు. ముందున్న ఆయుధులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, కార్యక్రమం ఇది నాందిగా ఊహించుకుంటూ ఈ కార్యక్రమం రాష్ట్రమంతా విరజల్లి అందరూ కలిసికట్టుగా మన కులం యొక్క ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేట్టుగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ఫిబ్రవరి 1 నుండి 3 వరకు సిపిఎం 25వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి చెప్పారు. సోమవారం ఏలూరు పవర్పేటలోని ఉద్దరాజరామం భవనంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆ పార్టీ జిల్లా నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏ రవి మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. మహాసభల ముగింపు ఫిబ్రవరి 3వ తేదీన భారీ బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచార జాతాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా పోలవరం నిర్వాసితుల సమస్యలపై జరుగుతున్న ప్రచార జాతా జిల్లాలో ఈ నెల 30వ తేదీన పర్యటిస్తుందని, ఆ జాతా 1వ తేదీకి నెల్లూరు చేరుకుంటుందని వివరించారు. రాష్ట్రంలోని రైతాంగం, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, యువజనులు, విద్యార్థులు, మహిళల సమస్యలపైన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సిపిఎం అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందని, ఆ ఉద్యమాలను ప్రజలందరూ బలపరచాలని కోరారు. సిపిఎం రాష్ట్ర 25వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, కె శ్రీనివాస్, పి రామకృష్ణ పాల్గొన్నారు. కార్యాచరణ ప్రణాళికను రూపొందించబోతున్నాం. ఇందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన 5 సమస్యలపైన పతాక యాత్రలు కూడా సాగుతున్నాయి. ఈ పతాక యాత్రలు రాష్ట్ర మహాసభల ప్రారంభం రోజుకి నెల్లూరు చేరుకోబోతున్నాయి. ఇందులో భాగంగా మన ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారం కావాలని, అలాగే రంపచోడవరం జిల్లా, పోలవరం జిల్లాలకు ఈ ఏలూరు జిల్లాలు కలిపి సంయుక్తంగా పోలవరం పతాక యాత్ర సాగుతూ ఉంది. ఇది 29వ తేదీన రంపచోడవరం జిల్లా కోనవరంలో ప్రారంభమవుతుంది. 30వ తేదీన మన కుక్కునూరు, వేలేరుపాడు, బొట్టాయిగూడెం, జీలిమిల్లి, జంగారెడ్డిగూడెంలో ఉన్న నిర్వాసిత కాలనీలను పర్యటిస్తూ ఏలూరు సాయంత్రం 5:30కి చేరుకోబోతుంది. ఇది తదనంతరం విజయవాడ, నెల్లూరుకి చేరుతుంది. ఇందులో ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందే పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఇంతవరకు ప్రభుత్వాలు వాటి చర్యలను తీసుకోలేదు. ఇప్పుడు మొన్న మొదటి దశకు సంబంధించిన 14 గ్రామాలకి ఆర్ఆర్ ప్యాకేజీ వేశారు. ఈ ప్యాకేజీ కూడా 10 ఏళ్ల క్రితం వాగ్దానం చేసింది మాత్రమే వేశారు. అది ఇప్పటికీ బ్యాంకులో వేసుకున్న ఇపాటికి వడ్డీతో సహా 11.5 లక్షలకు పైగా వస్తుంది. కానీ గత ప్రభుత్వం 10.5 లక్షలు చెప్పి హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం అంతకంటే మెరుగ్గా ఇస్తుందని చెప్పేసి ఆశించారు. కానీ దానికి భిన్నంగా 10 ఏళ్ల క్రితం చెప్పినటువంటి 6.5 లక్షలే ఇచ్చారు.
అలాగే కేవలం మొదటి దశ గ్రామాలకి ఇచ్చారు. మండలాల యూనిట్గా తీసుకుని అందరికీ ఇవ్వాలని చెప్పేసి నిర్వాసితులు కోరుతున్నారు. 17లో ప్యాకేజ్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అప్పటి నుంచి అప్పుడు 11 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళు నిండిని వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వటం లేదు. అలాగే పోడు భూములు ఇతర భూములకు కూడా పరిహారం ఇవ్వట్లేదు. ఈ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం రాబోయే కాలంలో నిర్వాసితులతో ఉద్యమాలు చేసేదానికోసం ఈ పతాక యాత్ర సాగుతుంది. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదు, దానికి సొంత గనులు కేటాయించాలని విశాఖ నుంచి ప్రారంభమయ్యే యాత్ర, అలాగే కడప ఉక్కుని ప్రారంభించాలని ఒక యాత్ర, అలాగే విద్యుత్ సంస్కరణ ఉపసంహరించుకోవాలని చెప్పే యాత్రలు, ఈ 5 యాత్రల ద్వారా భవిష్యత్తులో ప్రజల ఈ సమస్యలను సమీకరించి ఉద్యమాలు నిర్వహించే పద్ధతిలో ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ యాత్రల్ని ప్రజలందరూ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతాం. కొల్లేరుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొల్లేరులో నివసిస్తున్న దళితులు అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, కొల్లేరు ధ్వంసం చేస్తే తాము ఎలా బ్రతికేదంటూ ఆవేదన చెందుతున్నారని కొల్లేరు గ్రామాల అభివృద్ధి సంస్థ నాయకులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జాబిలి అతిథి గృహంలో సంస్థ ఆధ్వర్యంలో కొల్లేరు గ్రామాల ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీల రైతులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ చాగంటి సంజీవ్, ప్రధాన కార్యదర్శి పళ్ళెం ప్రసాద్, వర్కింగ్ అధ్యక్షులు బొడ్డు నోయల్ తదితరులు మాట్లాడారు. తరతరాలుగా సహజ సిద్ధమైన చేపల వేట చెరువులో చేపల పెంపకంతో కొల్లేరు ప్రాంతంలో దళితులు, బీసీలు జీవిస్తున్నారని, కొల్లేరు అభయారణ్యం పరిధిలోకి తేవడంతో ప్రజలు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. పనులు లేక వలసలకు వెళ్లిపోయారని, వారి జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకుంటామని హామీలిచ్చినా అమలు చేయటం లేదని మండిపడ్డారు. జగన్కు రుషికొండ ప్యాలెస్ మీద ఉన్న శ్రద్ధ కొల్లేరుపై లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతిపై ఉన్న శ్రద్ధ కొల్లేరు ప్రజలపై చూపడం లేదని, దళిత ప్రజానీకానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొల్లేరు 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్కు కుదించాలని, కొల్లేరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అన్నారు. తాము పర్యావరణానికి వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారు. అయితే తరతరాల నుంచి కూడా, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ షెడ్యూల్ కాస్ట్ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఇక్కడ కొల్లేరులో సహజంగా ఉత్పత్తి అయ్యే చేపల్ని పెంచుకుంటూ వాటి మీద జీవనోపాధి సంపాదిస్తున్నారు. అది వాళ్ళకి జీవనోపాధి కాకుండా దేశానికి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా మంచి రెవెన్యూ తెచ్చిపెట్టే ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీగా ఉంటూ ఉండేది. కొల్లేరులో చేపల చెరువు వలన, చేపల సాగు వలన జరిగే పర్యావరణ విపత్తు మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పి మార్చి 19, 2025 కల్లా రిపోర్ట్ అందించాలని సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడి కోర్టు వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పదన్నట్టు మళ్ళీ కొల్లేరుల మీద బుల్డోజర్లతో పడ్డారు. కొల్లేరులో ఒక మైనారిటీగా ఉన్న వడ్డీ కులానికి చెందిన బీసీలు అంటే సోదరులు, వాళ్ళ మీద నాకేమిధమైన ద్వేషం లేదు, వారు మేము అందరూ కలిసి బాధలు పడుతున్నాం కొల్లేరులో. అయినా కానీ వారినే కొల్లేరుకి ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తించడం, ఏ పదవులు ఉన్నా ఆ కులానికి ఇవ్వటం జరుగుతుంది. చాలా దురదృష్టకరం. ఓటింగ్లో కానీ, పాపులేషన్లో కానీ, నంబర్ ఆఫ్ సొసైటీలో కానీ ఏ విధంగా చూసినా మనకి ఎస్సీ కులాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి దయచేసి ముందు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఎస్సీలకి మంచి ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎస్సీ కులస్తులకి అటు ఎమ్మెల్సీ కానీ ఏదన్నా ప్రాతినిధ్యం ఇచ్చి, లేకపోతే కొల్లేరు డెవలప్మెంట్ అథారిటీ 4వ డిమాండ్ ఏంటంటే కొల్లేరు డెవలప్మెంట్ అథారిటీని మళ్ళీ రివ్యాంప్ చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీటింగ్లు వేసి దీని మీద ఎంతో ప్రాసెస్ చేయడం జరిగింది. కానీ అది అమల్లోకి నోచుకోకుండా మరి తర్వాత వచ్చినటువంటి ఈ 2024 ఎలక్షన్లో మరి గవర్నమెంట్ మారిందండి. అయినా వీళ్ళు ప్రామిస్ చేసిన విధంగా దీని గురించి పట్టించుకునే నాదుడు లేడు. దానిలో అత్యధిక శాతం దాదాపుగా 50% పైనే అబవ్గానే ఎస్సీలు ఉన్నారు. తర్వాత బీసీలు, ఈబీసీలు చాలామంది కూడా ఉన్నారు. డబ్బులు బడ్జెట్లో డబ్బులు లేకోకుండా కొల్లేరు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. 20 సంవత్సరాలు అయిపోయింది అభివృద్ధి చేస్తామని కొట్టి, ప్రజలను అయితే భయప్రాంతులు పెడుతున్నారు తప్ప అభివృద్ధి అయితే శూన్యం. కాబట్టి మీరందరూ మీడియా మిత్రులు, మీరందరూ వాస్తవాలు తెలుసు. తప్పకుండా వాస్తవాన్ని మీరు వెలుగులోకి తీసుకొస్తే మీ ద్వారానే బాగుపడుతుందని సమాజం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీ ఆలోచనని దాంట్లో నెరవేర్చేలాగా చేయండి. ఎందుకంటే మీడియా కూడా. దెందులూరు పున్నమి హోటల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ తిరగబడ్డంతో సంఘటనా స్థలంలో 2 మృతి చెందారు. మంచు ఎక్కువగా కురవడంతో రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని హైవే పెట్రోలింగ్ సిబ్బంది, దెందులూరు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పెట్టేసా. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.